వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కదా. సో అలానే ఈరోజు June 3rd, 2025. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో జస్ట్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. నేను నెక్స్ట్ వీడియో దానికి ప్రాపర్గా ఆన్సర్ చేస్తాను. సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి నౌరోకి విన్స్ పోలాండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అని చెప్పి హెడ్లైన్ ఇచ్చారు. సో పోలాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి వార్సా. సో పోలాండ్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నౌరోకి అనే ఈ వ్యక్తి గెలిచారు. సో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి ఈయన. సో కన్జర్వేటివ్ ఎడ్జ్ అని ఇచ్చారు, అందుకే హెడ్లైన్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హెడ్లైన్ వై హ్యాస్ నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో ప్లమెటెడ్. అంటే ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మొన్న అనాలిసిస్లో మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ గురించి చూసాం. దానికి ఆపోజిట్ పార్ట్ అంటే ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళకి ఫిజికల్ అసెట్స్ మీద ఒక రైట్ అనేది ఉంటుంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో అవి మనకి ప్లమెటెడ్, ఇన్ఫ్లో అనేది ప్లమెట్ అయిపోతుంది, అంటే డ్రాప్ అయిపోయింది, డ్రాస్టిక్గా తగ్గిపోయింది. డ్రాప్ ఆర్ క్రాష్ ఆర్ ఫాల్ అని చెప్పేసి సినోనిమ్స్ ఉంటాయి దీనికి. సో ప్లమెట్ అంటే తగ్గిపోవడం. అండ్ ఇట్ షోస్ వేనింగ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అని చెప్పించారు కదా. సో ఇట్ షోస్ వేనింగ్ అంటే డిక్రీజింగ్ ఇంట్రెస్ట్. సో ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్లో ఇది డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ని మనకి చూపిస్తుంది. సో అందుకని ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ తగ్గిపోవడం మనకి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో డీటెయిల్గా లోపల చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అమిడ్ హెవీ రెయిన్ హెవాక్ 3 soldiers killed in సిక్కిం ల్యాండ్ స్లైడ్ అని ఇచ్చారు. సో అమిడ్ రెయిన్ హెవాక్ అంటే రెయిన్ అంటే వర్షం సృష్టించిన బీభత్సం, హెవాక్ అంటే బీభత్సం. సో 3 soldiers చనిపోయారు. సిక్కింలో ల్యాండ్ స్లైడ్ జరిగింది. ల్యాండ్ స్లైడ్ ఏంటంటే ఇప్పుడు కొండ మీద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఈ వర్షం పడడం వల్ల ఒక దెబ్బలా ఉన్న మట్టి మొత్తం ఒక్కసారిగా కిందకు కొట్టుకొచ్చిన దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటాం. అంటే ఆ ల్యాండ్ స్లైడ్ అవ్వడం, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది స్లైడ్ అవ్వడం. సో అక్కడ సిక్కింలో ఈ ల్యాండ్ స్లైడ్ జరిగింది. అండ్ ఆల్సో అస్సాంలో ఫ్లడ్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో మనకి స్ట్రాండెడ్ మీనింగ్ ఇక్కడ మనం నిన్న అనాలిసిస్లో చూసాం. స్ట్రాండెడ్ అంటే చిక్కుకుపోవడం. అక్కడ 115 రిమైన్ స్ట్రాండెడ్ ఇన్ లాచెన్ ప్లేస్. ఆ ప్లేస్లో 115 people స్ట్రాండెడ్ అంటే చిక్కుకుపోయారని అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మనకి ట్రెషరస్ టెరైన్ అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ ట్రెషరస్ టెరైన్ అంటే డేంజరస్, హజార్డస్ టెరైన్, భయంకరమైన అని అర్థం వస్తుంది. రెస్క్యూ వర్క్ అండర్ వే ఆఫ్టర్ ఏ ల్యాండ్ స్లైడ్ హిట్ ఏ మిలిటరీ క్యాంప్ అట్ చాతిన్ ఇన్ సిక్కిం. సో ఈ ల్యాండ్ స్లైడ్ మిలిటరీ క్యాంప్ని హిట్ చేసింది. సో దాట్ అక్కడ మనకి 3 soldiers చనిపోయారు ఈ ల్యాండ్ స్లైడ్లో అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నాయుడు ఫర్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ఫ్రెజైల్ కొల్లేరు లేక్. మనకి కొల్లేరు లేక్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. ఇది బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది సీ మనకి ఉప్పుటేరు అని చెప్పేసి ఈ ఉప్పుటేరు అనే కాలువ మనకి ఈ వాటర్ని కొల్లేరు సముద్రంలోకి కలపడానికి కలిసి ఉన్న ఒక లేక్ని మనం ఉప్పుటేరు లేక్ అంటాం. ఈ కొల్లేరు లేక్ని సముద్రాన్ని కలిపే ఒక కెనాల్ని మనం ఉప్పుటేరు కెనాల్ అంటాం. సో ఆ ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. ఎన్క్రోచ్మెంట్స్ అంటే అక్రమ నిర్మాణాలు. అంటే అక్రమంగా ఆ ఒడ్డు ఏదైతే ఉంటుందో, ఆ లేక్కి ఉన్న ఒడ్డు ఏదైతే ఉంటుందో దాన్ని అక్రమంగా ఆక్రమించడం. సో దాన్ని మనం ఎన్క్రోచ్మెంట్స్ అంటాం. సో వాటిని రిమూవ్ చేయాలి. అండ్ ఆల్సో ఈ ఫ్రెజైల్ కొల్లేరు లేక్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి స్టెప్స్ తీసుకోమని చెప్పేసి ఆదేశించారు. సో ఇక్కడ ఫ్రెజైల్ మీనింగ్ ఏంటంటే వీక్గా ఉండడం, వల్నరబుల్గా ఉండడం. సో ఫ్రెజైల్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ నోటిఫైస్ గైడ్ లైన్స్ టు బూస్ట్ ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్ అని చెప్పించారు. సో సెంటర్ మనకి గైడ్ లైన్స్ నోటిఫై చేసింది. ఎందుకంటే టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్. సో డొమెస్టిక్ మనకి ఇండిపెండెంట్గా మనకి డొమెస్టిక్గా అంటే మన ఇండియాలోనే ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రమోట్ చేయడానికి గైడ్ లైన్స్ అనేవి నోటిఫై చేసింది. అండ్ దాంతోపాటు మనకి కన్సెషనల్ ఇంపోర్ట్ డ్యూటీ ఆఫ్ 15% వరకు కంప్లీట్లీ బిల్డప్ యూనిట్స్ మీద కన్సెషనల్ ఇంపోర్ట్ డ్యూటీ కన్సెషన్ అనేది ఇచ్చింది. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఈ గైడ్ లైన్స్ అండర్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. సో SPMEPCI ఈ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. ఈ స్కీమ్ ద్వారా ఈ గైడ్లైన్స్ అనేవి నోటిఫై చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి యాన్యువల్ క్యాప్ ఉంది దీని మీద. యాన్యువల్ క్యాప్ అంటే మ్యాక్సిమం లిమిట్. సో 4-wheelers ఎలక్ట్రిక్ 4-wheelers మ్యాక్సిమం నెంబర్ ఈ ఇంపోర్ట్ డ్యూటీ 15%ని అవైల్ చేసుకుంటూ ఎంతవరకు తీసుకురావచ్చు అంటే 8,000 units మాత్రమే తీసుకురావచ్చు. ఇఫ్ ఇన్ కేస్
ఈ ఇయర్ మాత్రం 8,000 యూస్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 యూస్ చేసుకున్నారు. ఆ రిమైనింగ్ 2,000 కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్కి. అక్కడ ఇదే ఇచ్చారు మనకి, ది గవర్నమెంట్ స్కీమ్ అలౌస్ అన్యూటిలైజ్డ్ యాన్యువల్ ఇంపోర్ట్స్ టు బి క్యారీడ్ ఓవర్ ఇన్ టు ద నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్కి ఆ అన్యూటిలైజ్డ్ యాన్యువల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా రిపోర్ట్స్ 4 more కోవిడ్ డెత్స్, యాక్టివ్ కేసెస్ నియరింగ్ 4,000 అని చెప్పి వచ్చారు. సో రీసెంట్లీ మన ఇండియాలో 4 మెంబర్స్ కోవిడ్ డెత్స్ జరిగాయి. అండ్ కేసెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 4,000 వరకు నమోదయ్యాయి. అండ్ మోస్ట్లీ మనకి ఒమైక్రాన్ సబ్ వేరియంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ COVID-19 కేసెస్లో ఇప్పుడు. అండ్ ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని చెప్పి పాలస్తీనియన్ చిల్డ్రన్ ఇక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు గాజా స్ట్రిప్లో. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ వార్న్ చేసింది రిస్క్ ఆఫ్ ఫెమైన్ ఇన్ గాజా స్ట్రిప్. ఇక్కడ ఫెమైన్ అంటే కరువు, క్షామము అంటాం తెలుగులో. కరువు ఫెమైన్ అంటే ఏంటంటే షార్టేజ్ ఆఫ్ ఫుడ్ లేకపోతే అక్కడ కరువు కాటకాలు వస్తాయి, దాన్ని మనం ఫెమైన్ అంటాం. సో యునైటెడ్ నేషన్స్ అనేది వార్న్ చేసింది, ఎందుకంటే ఆ ఎయిడ్ అనేది అలౌ చేయట్లేదు ఇజ్రాయిల్ కంట్రీ అనేది ఈ గాజా స్ట్రిప్లోకి అలౌ చేయట్లేదు. సో దాట్ ఇట్ హ్యాస్ ఎ రిస్క్ ఆఫ్ ఫెమైన్ ఇన్ గాజా స్ట్రిప్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ అనేది వార్న్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఉక్రెయిన్ రష్యా హోల్డ్ డైరెక్ట్ టాక్స్ ఇన్ తుర్కీ. సో ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా, సో దట్ అది ఆపడం కోసం లేటెస్ట్ పీస్ టాక్స్ మనకి తుర్కీ అంటే టర్కీలో జరిగాయి. సో దట్ అందులో ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ని రిలీజ్ చేయాలి అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ ఆఫ్ 6,000 సోల్జర్స్ బాడీస్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు డీల్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి IMA అపోజెస్ ఇంటిగ్రేటెడ్ అలోపతి అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ కోర్స్. మనకి రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది, అంటే MBBSని అండ్ అలాగే BAMSని కూడా కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అలాగే స్టేట్ యూనిట్స్ కూడా దాన్ని అపోజ్ చేస్తున్నాయి దాన్ని, ఎందుకంటే దానివల్ల హైబ్రిడ్ డాక్టర్స్ వస్తారు, వాళ్ళు ఎఫెక్టివ్గా ఉంటారు, జస్ట్ క్వాలిఫైడ్ క్వాక్స్ లానే ఉంటారు, ఎఫెక్టివిటీ అనేది ఉండదు హెల్త్ సిస్టమ్ డెలివరీస్లో అని చెప్పేసి వాళ్ళు అపోజ్ చేశారు. సో దాట్ ఇక్కడ మనకి చూస్తే MBBS ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. అండ్ అలాగే BAMS అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జీలుగులోవ ట్రైబల్స్ రిజాయిస్ ఆన్ గెటింగ్ పవర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దర్ హ్యామ్లెట్. ఇక్కడ మనకి జీలుగులోవ ట్రైబల్స్, ఈ ట్రైబల్ హ్యామ్లెట్ అనేది, ఈ పల్లె అనేది మనకి చీమలపాడు పంచాయత్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది. సో దాట్ వీళ్ళు జూబిలెంట్ మూడ్లో ఉన్నారు, అంటే ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహంగా ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా దింసా డ్యాన్స్ వేస్తున్నారు, ఎందుకంటే ఈ ట్రైబల్ హ్యామ్లెట్కి ఫర్ ద ఫస్ట్ టైం పవర్ అనేది వచ్చింది. అండర్ విచ్ స్కీమ్ అంటే మనకి రీసెంట్లీ మనం అనాలిసిస్లో చూసామని PM జన్మన్ స్కీమ్. సో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ప్రొవైడెడ్ అండర్ ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్. ఈ స్కీమ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ట్రైబల్ హ్యామ్లెట్కి. ఈ ట్రైబల్ హ్యామ్లెట్లో మోస్ట్లీ మనకి PVTG కోంద్ ట్రైబ్ ఉంటారు. PVTGs అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వీరి గురించి కూడా మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. అండ్ మనకి PVTGs టోటలీ అట్ ప్రెసెంట్ 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, అక్రాస్ స్ప్రెడ్ ఓవర్ 18 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలో కూడా ఉన్నాయి. సో PVTGs మోస్ట్లీ మనకి ఒడిషా స్టేట్లో ఉంటారు. నెక్స్ట్ చూస్తే మనకి ట్రాన్స్జెండర్ కపుల్ టు బి నేమ్డ్ యాజ్ పేరెంట్స్ ఇన్ చైల్డ్ బర్త్ రికార్డ్ అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కేరళ హైకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. ఇక్కడ మనకి స్టేట్స్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ పేరెంట్స్ కింద టర్మ్ చేయాలి వాళ్ళని, ఇన్స్టెడ్ ఆఫ్ నేమింగ్ దమ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళని పేరెంట్స్ అని చెప్పేసి ఇద్దరు పేర్లు చేర్చండి, న్యూ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి కేరళ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి NGT ఆస్క్స్ ఫర్మ్ టు గివ్ డీటెయిల్స్ ఆఫ్ కార్గో ఇన్ సంకన్ వెజల్. సో NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఫర్మ్ ఏదైతే ఉందో మనకి లైబీరియన్ షిప్ ఇలా సింక్ అయిపోయింది కదా సముద్రంలో. సో ఆ ఫర్మ్ని డీటెయిల్స్, మీ కార్గో డీటెయిల్స్ అనేది మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగింది NGT. అండ్ ఇక్కడ చూస్తే మనకి హజార్డస్ మెటీరియల్స్తో ఇది క్యారీ అయింది కాబట్టి కాల్షియం కార్బైడ్, ఆయిల్ అండ్ అదర్ అన్డిస్క్లోజ్డ్ ఐటమ్స్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఈ ఇన్సిడెంట్ అనేది మనకి ప్రొవిజన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అండ్ ఆల్సో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఈ 3 యాక్ట్స్ని వయోలేట్ చేసింది ఈ ఇన్సిడెంట్ అనేది అని ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి గవర్నమెంట్ ఎయిమింగ్ టు టర్న్ TG తెలంగాణ స్టేట్ ఇంటూ $3 trillion ఎకానమీ బై 2047. సో తెలంగాణ గవర్నమెంట్ 2047 కల్లా 3 trillion ఎకానమీ కింద మారాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రెడీనెస్ నాట్ ప్యానిక్ అని చెప్పేసి ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ఎందుకంటే COVID-19 రిసర్జెన్స్ గురించి మనం బెటర్ ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తుంది. అండ్ COVID-19 రిసర్జెన్స్ అంటే మనకి మళ్ళీ తిరిగి రావడం రిసర్జెన్స్ అంటే. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం సింపుల్గా. ది లెసన్స్ ఆఫ్ ద పాస్ట్ షుడ్ సర్వ్ యాజ్ ఎ గుడ్ గైడ్. మనకి పాస్ట్లో 3 years ఆఫ్ COVID-19 లెర్నింగ్స్ అనేవి మనకి గుడ్ గైడ్లో పనిచేయాలి ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూస్తే మోస్ట్లీ మనకి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనకి థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నమోదవుతున్నాయి ఇండియాలో. అండ్ మోస్ట్లీ అవి ఒమైక్రాన్ సబ్ వేరియంట్స్. అండ్ ఇది అంతగా ట్రాన్స్మిసిబుల్ కాదు ఈ సబ్ వేరియంట్. అండ్ అలాగే వర్స్ట్ డిసీజెస్ లాస్ట్ టైం లాగా వేరియంట్స్ లాగా మరీ అంత ఎఫెక్టివ్గా లేదు. సో ఇట్స్ వెరీ లెస్ ఎఫెక్టివ్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అయినా సరే మనకి ఒక ప్యానిక్ అండ్ యాంగ్జైటీ ఉన్నా సరే దాంతోపాటు ఒక సెన్స్ ఆఫ్ కాషన్ మనకి ఉండాలి. ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. మోస్ట్లీ మనకి వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కోమార్బిడ్ కండిషన్స్ ఎవరికైతే ఉన్నాయో, అంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటే మనకి ఇక్కడ చూస్తే ఒకే వ్యక్తికి మోర్ దాన్ 1 డిసీజ్ ఉంటే దాన్ని మనం కోమార్బిడ్ కండిషన్ అంటాం. సో ఈ కోమార్బిడిటీస్ మోస్ట్లీ మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఒబేసిటీ, కిడ్నీ డిసీజెస్, అడ్వాన్సింగ్ ఏజ్ అంటే పాస్ట్ 60 years పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ కోవిడ్ వల్ల. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫార్మర్ WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారు ఏం చెప్పారంటే పాసిబుల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మోస్ట్లీ మనం ఎలాంటివంటే మోస్ట్లీ బూస్టర్ డోసెస్ ఇవ్వడం, వ్యాక్సిన్ షాట్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది మనం చేయొచ్చు. అండ్ ఆల్సో ఇండియా is signatory to the వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ది పాండమిక్ అగ్రిమెంట్ అని ఉంటుంది, దానికి ఇండియా సిగ్నటరీ. సో దట్ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి వ్యాక్సిన్స్ స్టాక్ పైల్స్ ఫుల్గా ఉండాలి. అండ్ అలాగే అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్, మనకి ఎడ్యుకేట్ బెడ్స్ ఉండాలి, హెల్త్ కేర్ పర్సనల్ కూడా ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రెడీనెస్ ఉండాలని చెప్పేసి మనకి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అలాగే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. మనం పానిక్ అయ్యకుండా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఎనేబుల్ చేసుకోవాలి అన్ని హెల్త్ సిస్టమ్స్ని రెడీగా ఉంచాలి ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అవుట్బ్రేక్ జరిగితే మాత్రం అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మాన్సూన్ ఓస్ అని చెప్పేసి అక్కడ హెడ్డింగ్ ఇచ్చారు కదా. ఓస్ అంటే బాధలు, కష్టాలు, మాన్సూన్ కష్టాలు అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నీడ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ టు డీల్ విత్ ఫ్లడ్స్. మోస్ట్లీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. సో దాట్ మనకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి వాటిని డీల్ చేయాలంటే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి టొరెన్షియల్ ఎంట్రీ ఇచ్చింది. టొరెన్షియల్ అంటే కుండపోత వర్షాలతో ఎంట్రీ ఇచ్చింది మనకి. అండ్ అలాగే మనకి హెవాక్ క్రియేట్ చేస్తుంది, అంటే బీభత్సం క్రియేట్ చేస్తుంది అట్ ప్రెజెంట్. అండ్ ఇక్కడ మనకి అరేబియన్ సీ బ్రాంచ్ ఫస్ట్లీ కేరళని టచ్ అయ్యి లోపలికి వచ్చినప్పటికీ అండమాన్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, మాన్సూన్ బ్రాంచ్. అది అండమాన్లో వర్షాలు పడిన తర్వాత అది డైరెక్ట్లీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి రెయిన్స్ తీసుకొస్తుంది స్టార్టింగ్. సో దానివల్ల ఇప్పుడు అట్ ప్రెజెంట్ అస్సాంలో కానీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిలో కానీ ఫ్లడ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, ఫ్లడ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ మనం చూస్తే ఇప్పుడు కూడా చూసాం మనం సిక్కింలో ల్యాండ్ స్లైడ్ జరిగింది డ్యూ టు దిస్ హెవీ డౌన్పోర్ ఆఫ్ రెయిన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి అస్సాంలో 10 మేజర్ రివర్స్ వచ్చేసి డేంజర్ లెవెల్ని అబోవ్ దేర్ డేంజర్ లెవెల్ మార్క్ని టచ్ చేసాయి. అండ్ అలాగే త్రిపురలో కూడా మనకి హెవీ రెయిన్ఫాల్, హెవీ డౌన్పోర్ చూస్తున్నాం మనం. హెవీ డౌన్పోర్ అంటే కుండపోత వర్షం అని అర్థం వస్తుంది. అండ్ అలాగే రోడ్స్, సిక్కింలో ఉన్న రోడ్స్ అన్నీ ఇన్సెసెంట్ రెయిన్స్ వల్ల గెటింగ్ బ్లాక్డ్. ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్ రెయిన్స్ అని అర్థం. అండ్ ఒక బస్సు వచ్చేసి మనకి స్వాలెన్ తీస్తా రివర్ ఉంది, ఆ తీస్తా రివర్లో ప్లంజ్డ్ అంటే మునిగిపోయింది. సో దాట్ 2 people చనిపోయారు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఈ ఇయర్ లాంగ్ మళ్ళీ మనకి స్టార్టింగ్లో కాకుండా మళ్ళీ అక్టోబర్ టు డిసెంబర్లో కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో సమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఇది మనకి ఈ రీజియన్ ఇయర్ లాంగ్ వల్నరబిలిటీలో ఉంది. సో దట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మిగతా స్టేట్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది బికాస్ ఆఫ్ ఛాలెంజింగ్ జియోగ్రాఫికల్ కండిషన్స్ మనకి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా కొండలు, ఫారెస్టెడ్ ఏరియా కాబట్టి జియోగ్రాఫికల్ కండిషన్స్ చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. కాబట్టి ఒక సిస్టమాటిక్ రివ్యూ తీసుకొని సెంటర్ ఇవాల్యుయేట్ చేయాలి, సస్టైనబుల్ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది దానికి రెడీ చేయాలి. బికాస్ టు రిడ్యూస్ ఫ్యాటిలిటీస్ అంటే ఈ చావుల్ని తప్పించడం కోసం. అండ్ అలాగే వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని రిడ్యూస్ చేయడం కోసం మనం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ని, సస్టైనబుల్ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది సెంటర్ అండ్ స్టేట్స్ కంబైన్డ్గా ఇవాల్యుయేట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏవియేషన్ సెక్టర్ అని చెప్పించారు కదా, ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పారు. సో ఈయన మనకి యాన్యువల్ జనరల్ ఆఫ్ మీటింగ్లో IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మీటింగ్లో న్యూఢిల్లీ జరుగుతున్నప్పుడు మిస్టర్ మోదీ గారు ఏం చేశారంటే ఆయన ఇచ్చిన స్పీచ్లో
భారతీయ వాయువన్ అధినియం 2024 ఇది మనకి ఈ కొత్త యాక్ట్ అనేది పాస్ట్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ని రీప్లేస్ చేసింది. సో దట్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ అలాగే స్ట్రీమ్లైనింగ్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఈజ్ ఆఫ్ కాంప్లైన్స్ ఇవన్నీ ఈ కొత్త లాలో ఈ కొత్త చట్టంతో మనకి తీసుకొస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే ఎంఆర్ఓ హబ్ ఇండియా గోల్ ఏంటంటే $4 బిలియన్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ హబ్ బై 2030 కల్లా బిల్డప్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. అండ్ అలాగే 100% FDI ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ రూట్ ద్వారా అలో చేస్తున్నారు ఇంటూ దిస్ ఏవియేషన్ సెక్టర్. అండ్ అలాగే మనకి అట్ ప్రెసెంట్ 24 crore ప్యాసింజర్స్ పెర్ ఇయర్ ఫ్లై చేస్తూ ఉంటాయి ఈ ఫ్లైట్స్లో. అది మనకి 2030 కల్లా 50 crores రీచ్ అయ్యేలాగా స్టెప్స్ తీసుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా పరాగ్వే కెన్ స్ట్రెంగ్తన్ ట్రేడ్ టైస్, ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి లాటిన్ అమెరికన్ కంట్రీ ఇది మనకి పరాగ్వే వచ్చేసి. సో ఈ పరాగ్వే ప్రెసిడెంట్ శాంటియాగో పెనా ఈయన న్యూఢిల్లీ విజిట్ చేశారు. సో దట్ ఈయన చెప్తుంది ఏంటంటే మెర్కోసర్ ట్రేడ్ బ్లాక్తో మనకి అగ్రిమెంట్ ఉంది. సో దట్ మీరు ఆ విధంగా వర్క్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేయడానికి మనకి రిలేషన్స్, ట్రేడ్ టైస్ స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పరాగ్వేస్ క్యాపిటల్ వచ్చేసి అసెన్సియోన్, పరాగ్వే క్యాపిటల్ అసెన్సియోన్. అండ్ మెర్కోసర్ అంటే ఇది ఒక ట్రేడ్ బ్లాక్ కంటైనింగ్ బ్రాజిల్, అర్జెంటీనా, పరాగ్వే, యురుగ్వే. అండ్ ఈ ట్రేడ్ బ్లాక్లో మనకి వెనిజులా, బొలీవియా కూడా యాడ్ అయ్యాయి తర్వాత. అండ్ కాకపోతే వెనిజులా మెంబర్షిప్ అనేది తర్వాత తొలగించబడింది. అండ్ ఇది మనకి 1991లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ ఇండియా అండ్ మెర్కోసర్ 2003లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దాన్ని మనం ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. అది 2004లో న్యూఢిల్లీలో సైన్ చేశారు. సో దట్ దీన్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ కాల్స్ ఫర్ ప్రపోజల్స్ టు సెటప్ డీ అడిక్షన్ సెంటర్స్ ఇన్ గ్యాప్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అంటే ఎవరైతే సబ్స్టెన్స్ అబ్యూస్కి గురవుతారో వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఎస్టాబ్లిష్ చేసే అంటే వర్క్ చేసే సెంటర్స్ని మనం డీ అడిక్షన్ సెంటర్స్ అంటాం. సో ఇవి మనకి గ్యాప్ డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిఫైడ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ 30 స్టేట్స్లో ఐడెంటిఫై చేసిన ఈ గ్యాప్ డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్స్ని సెటప్ చేయడానికి ప్రపోజల్స్ని ఇన్వైట్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్. అండర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్యాప్ డిస్ట్రిక్ట్స్ అని వేటిని అంటామంటే ఏ ప్లేసెస్లో అయితే కరెంట్లీ అట్ ప్రజెంట్ సెంట్రల్లీ సపోర్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, ఎందుకు ట్రీట్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి పీపుల్ని ఎవరైతే ఈ సబ్స్టెన్స్ అబ్యూస్కి బానిసలు అయి ఉన్నారో వాళ్ళని డీ అడిక్షన్ చేయడానికి, రీహాబిలిట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అలాంటి డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో వాటిని మనం గ్యాప్ డిస్ట్రిక్ట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎన్సీఎల్టీ అడ్మిట్స్ ఇన్సాల్వెన్సీ ప్లీ అగేన్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రా. మనం ఎన్సీఎల్టీ గురించి ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. ఇది స్టాటిక్ పార్ట్లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఇది మనకి June 1, 2016లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండర్ దిస్ కంపెనీస్ యాక్ట్ 2013. అండ్ ఇది చూస్తే మనకి కార్పొరేట్ కేసెస్ని డీల్ చేస్తూ ఉంటుంది, అడ్జుడికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అంటే క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే లైక్ దట్ ఆఫ్ ఏ కోర్ట్. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కోర్ట్ బట్ నాట్ ఏ కోర్ట్. అండ్ ఇక్కడ మనం చూస్తే బాలకృష్ణ ఎరడి కమిటీ రికమెండ్ చేసింది ఎన్సీఎల్టీ ఎస్టాబ్లిష్మెంట్కి. 2000లో వేయబడిన ఈ కమిటీ బాలకృష్ణ ఎరడి కమిటీ ఎన్సీఎల్టీని సెటప్ చేయాలని చెప్పేసి ప్రమోట్ చేసింది. అండ్ ఇది అండర్ దిస్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ప్రకారం కేసెస్ని దాని అండర్లోని కేసెస్ని డీల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎన్సీఎల్టీ జడ్జ్మెంట్ కానీ మనకి నచ్చకపోయినట్లయితే ఎన్క్లాట్ అని చెప్పి ఉంటుంది, నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్. దానికి వెళ్తాం. అక్కడ కూడా మనకి అక్కడ కూడా జడ్జ్మెంట్ నచ్చకపోతే నెక్స్ట్ మనకి డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హ్యావ్ 1500 GW నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 మనం టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ అలాగే అందులో విండ్ ఎనర్జీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ 1/5 ఆఫ్ ద టార్గెట్. 1/5 ఆఫ్ ద టార్గెట్ మనకి అంటే 100 GW ఆఫ్ టార్గెట్ మనకి విండ్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి ఇన్సెండియరీ మీనింగ్ ఇంపార్టెంట్. ఏ మ్యాన్ హర్ల్డ్ అండ్ ఇన్సెండియరీ డివైస్ ఇంటూ క్రౌడ్ అని చెప్పేశారు కదా. ఇన్సెండియరీ డివైస్ అంటే ఎక్స్ప్లోజివ్ డివైస్, అంటే ఫ్లేమబుల్ డివైస్, అంటే పేలే పదార్థం అని అర్థం వస్తుంది. ఇన్సెండియరీ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కన్జర్వేటివ్ కరోల్ నవరోకి విన్స్ పోలాండ్స్ ప్రెసిడెన్షియల్ రన్ ఆఫ్ ఎలక్షన్. సో పోలాండ్ క్యాపిటల్ వార్సా అండ్ పోలాండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కరోల్ నవరోకి విన్ అయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇక్కడ చూస్తే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్
అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మ్యాక్స్వెల్ కోల్స్ టైమ్ ఆన్ ఏ గ్లిటరింగ్ ఓడిఐ కెరీర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. కోల్స్ టైమ్ అనేది మనకు ఒక ఫ్రేజ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. కోల్స్ టైమ్ అంటే అనౌన్సింగ్ రిటైర్మెంట్, ఆల్మోస్ట్ అనౌన్సింగ్ టు అన్ ఎండ్, ఒక ఎండ్ వచ్చేసింది, దాన్ని అనౌన్స్ చేయడం, ఇంకా చివరి టైమ్ అనౌన్స్మెంట్ చేయడం. సో కోల్స్ టైమ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే క్లాసన్ క్విట్స్ ఇంటర్నేషనల్ క్రికెట్, మనకి సౌత్ ఆఫ్రికన్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసన్. సో ఈయన ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్ అవబోతున్నారు, వెరీ ఇంపార్టెంట్. అండ్ మ్యాక్స్వెల్ చూస్తే మనకి ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్, సో హీ ఈజ్ ఆల్సో ఓడిఐ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ విక్టరీ ఫర్ గుకేష్ ఇన్ ఏ క్లాసికల్ గేమ్ అగేన్స్ట్ వరల్డ్ నెంబర్ 1 కార్ల్సన్. అంటే మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వేకి చెందిన వ్యక్తి, చెస్ ప్లేయర్. సో ఈయన్ని ఓడించాడు మన గుకేష్, ఇండియన్ ప్లేయర్ గుకేష్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్యాడాక్ మీనింగ్ ఇంపార్టెంట్. స్టేయింగ్ ఆన్ ద ప్యాడాక్ అంటే ప్యాడాక్ మీనింగ్ ఫీల్డ్ మనకి. సో బట్ దే వాంట్ హిమ్ ఫిట్ అండ్ స్టేయింగ్ ఆన్ ద ప్యాడాక్. సో ఈ కంటెక్స్లో చూస్తే బుమ్రాని వీ వాంట్ హిమ్ టు బి ఫిట్ అండ్ స్టేయింగ్ ఆన్ ద ఫీల్డ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ ప్యాడాక్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ చూస్తాం ఈరోజు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ కమెంట్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.